ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్&బి అతిథి గృహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఇవాళ్టికి 9వ రోజుకు చేరుకున్నాయి. వీరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మద్దతు తెలపడంతో ఆందోళన ఉధృతంగా మారుతుంది. అందులో భాగంగానే బుధవారం ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. బైక్లపై ర్యాలీగా వెళ్లి దుకాణ సముదాయాలను మూసివేయించారు. ఆదిలాబాద్ పట్టణంలో 30 సంవత్సరాల కింద ఉన్న ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందని రైల్వే లైన్ సాధన సమితి జిల్లా కన్వీనర్ నారాయణ యాదవ్ అన్నారు. ఉన్న పరిశ్రమలను మూసివేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు. రైల్వే రవాణా సౌకర్యం మెరుగుపడినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వెంటనే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక అంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో అందరూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తూ మాకు సహకరిస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో గత 30 సంవత్సరాల కిందట ఏదైతే ఆదిలాబాద్కు కాటన్ కానీ, ఆయిల్ మిల్లు కానీ, జిన్ని మిల్లు కానీ, కారం మిల్లు ఒకటి ఉండే, ఒక సీసీఐ ఉండే, మహారాష్ట్ర నుంచి కాటన్ వస్తుండే. ఇవాళ ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక 5,000 రూపాయల ఉద్యోగం కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్సిజన్తో నడుస్తున్నటువంటి ఈ వ్యాపార వర్గాలు ఆక్సిజన్ మీద ఉన్నాయి, వెంటిలేషన్ మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ మొత్తం పట్టణం బంద్ అవుతున్నది. అన్ని వర్గాలు, వాణిజ్య వ్యాపార వర్గాలు, చిన్న చిన్న వెజిటబుల్ మార్కెట్ కానీ అన్ని రకాల ప్రజలందరూ బంద్కు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము కూడా ఆ బంద్లో పాల్గొంటున్నాం. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే పనులు ప్రారంభించే వంత వరకు కొనసాగుతాయని చెప్పేసి